అందరికీ నమస్తే. నేను మీ అంబిక. వెల్కమ్ బ్యాక్ టు అంబిక కుకింగ్. ఇవాల్టి వీడియోలో ఎంతో మేలు చేసే ఆకుకూరల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కాయగూరలతో పోలిస్తే ఆకుకూరలు 3 రెట్లు ఎక్కువ లాభాలను ఇస్తాయి. కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటే వీటి ఫ్రెష్‌గా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ తోటకూరని తీసుకున్నాను. అందరికీ అవైలబుల్‌గా ఉండే పాలిథీన్ కవర్‌ని తీసుకోండి. అందులో ఈ కాడల్ని వెనక్కి పెట్టేసి కొద్దిగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసి గట్టిగా ముడివేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. ఇదే విధంగా పాలకూరనైనా, మెంతికూరనైనా మనం 1 వీక్ సరిపడగా తెచ్చుకునే ఆకుకూరలు ఏదైనా సరే ఈ విధంగా మీరు వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసి ఇలా మీరు కవర్‌ని చుట్టేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మరి వీట్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అందులో మొదటిది పాలకూరని చూద్దాము. పాలకూరని ఇలా తొడుములు కట్ చేసేసి ఒక బాక్స్ ఎయిటెడ్‌గా ఉండే ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నా మీకు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు ఉపయోగపడుతుంది. కంటి సమస్యలు తొలగుతాయి. తోటకూర గురించి తెలుసుకుందాం. ఇది తినటం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయి. ఇది పీచు పదార్థం. ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె సమస్య, రక్తహీనత నియంత్రణలో ఉంటుందన్నమాట. ఇందులో ఏ, సి, కే విటమిన్స్ ఉంటాయి. దీనిని ఇలా కట్ చేసుకుని ఎయిటెడ్‌గా ఉండే బాక్స్‌లో ఒక టిష్యూ పేపర్‌ని వేసి ఇలా పెట్టడం వల్ల చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఒకవేళ ఇది అవైలబిలిటీ లేని వాళ్ళు మన ఇంట్లో ఉండే పాలిథీన్ కవర్‌లో కూడా వీటిని స్టోరేజ్ చేసుకోవచ్చు. దీన్ని రోజు కొద్దిగా ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తరువాతది మెంతికూర. మెంతికూరని ముదరదైతే ఆకుల్ని తీసేసి మనం స్టోరేజ్ చేసుకుంటాం. లేతదైతే ఇలా కట్ చేసి ఎయిటెడ్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. మెంతికూరలో కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్‌తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది. రక్తహీనతను నివారించి చక్కెర లెవెల్‌ని తగ్గిస్తాయి. మరి ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న ఆకుకూరల్ని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.